హలో ఫ్రెండ్స్, కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ మాత్రం మామూలు లేదు. పక్క మాస్ ట్విస్ట్లతో అయితే సాగింది. జ్యోష్నను అనగదొక్కడానికి సూరజ్ వేసిన రివర్స్ ప్లాన్ ఏంటి, అసలు అవుట్ హౌస్లో ఏం జరిగింది, ఈరోజు ఎపిసోడ్ జరిగిన పూర్తి కథను ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఏమేమి జరగబోతుందో సీరియల్ రివ్యూస్ ఇంకా కావాలని అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకుని డైలీ చూడాలనుకుంటే దీని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ముందు మీరే చూస్తారు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే శివనారాయణ తాత మాట ప్రకారం సూరజ్ అవుట్ హౌస్లోనే ఉండటానికి ఒప్పుకుంటాడు. అయితే సూరజ్ మొదట చాలా మొహమాట పడుతూ వద్దు సార్, నేను ఇక్కడ ఉండలేను అని అంటాడు. కానీ అక్కడే ఉన్న కార్తీక్ జోక్యం చేసుకొని నువ్వు ఇక్కడే ఉండాలి సూరజ్, తాతయ్య మాట కాదనకు అని నచ్చజెప్పి అవుట్ హౌస్లో ఉండేలా చేస్తాడు. అది చూసి పక్కనే ఉన్న జ్యోష్న పారిజాతం ఇద్దరు మొగాలు అయితే అల్లమ కళ్ళ ముందే హౌతుల్లా మారిపోతాయి. పారిజాతకు అస్సలు నచ్చదు. జ్యోష్నతో కలిసి పక్కకు వెళ్ళిన పారిజాతం, ఒసే జ్యోష్న, ఈ సూరజ్ గాడు ఇక్కడే ఉంటే మనకు చాలా డేంజర్. అసలు వీడు దీపకు మొగుడు కాదు కదా, వీడే దీప భర్త అయితే మన ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. వీడిని ఎలాగైనా ఇక్కడి నుండి తరిమేయాలి అని ప్లాన్స్ వేస్తుంది. కానీ జ్యోష్న మాత్రం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో వాడంతా నా ముందు, వాడిని నేనే చూసుకుంటా అని అంటుంది. ఇక రాత్రి కాగానే జ్యోష్న ఎవరికి తెలియకుండా ఒంటరిగా అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సూరజ్ని చూసి చాలా పొగరుగా, ఏయ్ సూరజ్, నీకింత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే మా తాతయ్య ఆశ్రయం తీసుకొని ఇక్కడ ఉంటావు. నిన్ను రౌడీలతో కొట్టించాను కదా, ఇంకా నీకు బుద్ధి రాలేదా? మర్యాదగా రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి పారిపో, లేదంటే నీకు మర్యాద ఉండదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. జ్యోష్న మాటలకు సూరజ్ అస్సలు భయపడ్డాడు. సరే కదా, పైగా గట్టిగా నవ్వుతాడు. రౌడీలను పంపి నా కాళ్ళు చేతిలో విరగొట్టించావు కదా, అదంతా ఒట్టి డ్రామానే జ్యోష్నమ్మ అంటూ తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. అంతేకాదు, జ్యోష్న పంపిన రౌడీలను తానే రివర్స్ కొట్టి వాళ్ళ చేత నిజం చెప్పించిన ఒక సీక్రెట్ వీడియో ప్రూఫ్ని తన మొబైల్లో జ్యోష్నకు చూపిస్తాడు. ఆ వీడియో చూసిన జ్యోష్నకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. సూరజ్ కంటిన్యూ చేస్తూ, ఈ వీడియో గనుక మీ తాతయ్యకు లేదా కార్తీక్కు తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. నువ్వు గనుక నా జోలికి వస్తే ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్లో, కంపెనీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తా. కాబట్టి ఇకపై నేను చెప్పినట్లు నువ్వు వినాలి అంటూ జ్యోష్నను ఘోరంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో జ్యోష్న ఏం మాట్లాడాలో భయంతో వణికిపోతూ పోవడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, సూరజ్ చేతిలో జ్యోష్న అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు సూరజ్ చెప్పినట్లు జ్యోష్నకు వినాక తప్పదా? కార్తీక్కు నిజం తెలిసిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని లేటెస్ట్ సీరియల్స్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మర్చిపోకుండా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.